ఇంట్లో రసగుల్లాని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను. ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. ఇక్కడ నేను 1 లీటర్ పాలను తీసుకున్నాను. పాలు టోన్డ్ మిల్క్ తీసుకోండి, ఫుల్ ఫ్యాట్ అస్సలు తీసుకోకండి. పాలను విరగొట్టడానికి నిమ్మరసమైన వెనిగర్ అయినా యూజ్ చేయవచ్చు. ఇక్కడ నేను వెనిగర్ యూజ్ చేస్తున్నాను. వెనిగరు వాటరు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వెనిగర్ 2 స్పూన్ల వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ పాలు ఒక పొంగు వచ్చాయి. పాలపైన వచ్చే మీగడను ఇందులోకి అనుకుంటూ పాలను మరగబెట్టుకోవాలి. ఇప్పుడు వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ని ఒకేసారి వేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 టైమ్స్ అలా మధ్యలో గ్యాప్ ఇస్తూ వేసుకోండి. ఇలా ఫస్ట్ కొంచెం వేసి ఇలా కలుపుతూ మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ ఇంకొద్దిగా వేసి అలా వేసుకోండి. ఇక్కడ మనకి పాల నుండి వాటర్ సపరేట్ కావాలి. ఇలా వాటర్ లైట్ గ్రీన్ కలర్ ఇలా ఉండాలి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాక మనం స్టవ్ ఆపేసి పన్నీర్ని వడగట్టుకోవాలి. ఎక్కువసేపు పన్నీర్ని స్టవ్ పై ఉంచకండి, చాలా గట్టిగా రబ్బర్ లాగా సాగుతుంది. ఇలా సపరేట్ కాగానే స్టవ్ ఆపేసి ఇలా వెంటనే వడగట్టేసుకోండి. ఇలా వడగట్టేసుకొని ఈ పన్నీర్ని మనం వాటర్తో 4-5 టైమ్స్ అయినా కడిగేసుకోండి. లోపల వెనిగర్ ఉంటుంది కదా, పుల్లగా ఉంటుంది. నార్మల్ వాటర్తో వెనిగర్ అంతా పోయే వరకు కడిగేసుకొని ఈ క్లాత్ను మూట కట్టి ఇంకా ఏమైనా వాటర్ ఉంటే కాస్త గట్టిగా పిండేసి పైన బరువు పెట్టేసుకోండి. పైన బరువు కూడా ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువగా పెట్టకండి. ఎక్కువసేపు అలాగే పెట్టినా కూడా పన్నీరు గట్టిగా అవుతుంది. ఈలోపు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. 1 గ్లాసు షుగర్కి 2 గ్లాసుల వాటర్ పోసాను. 250 గ్రామ్స్ ఉంటుంది షుగర్. షుగర్ కరిగే వరకు వాటర్ని మసలబెట్టుకోవాలి. షుగర్ మొత్తం కరిగేసి ఇలా అయ్యాక మనం ఇందులో నుంచి సగం వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ పాకంలాగా రావాల్సిన అవసరం లేదు, కొద్దిగా షుగర్ కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కుక్కర్లో ఉన్న ఈ షుగర్ వాటర్లో మళ్ళీ 2 గ్లాసుల వాటర్ పోయండి. వాటర్ పోసాక కొద్దిగా మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్లేవర్ కోసం నేను పారిజాతం స్టెమ్స్ అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేశాను. వాటర్ మసులుతూ ఉంటే మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. పన్నీరు ఇలా ఉండాలి. మనం విరగొడితే ఇలా స్మూత్గా విరిగిపోవాలి. పన్నీర్ అనేది ఇలా ఉంటేనే మనకి రసగుల్లాలు స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయి. చేతితో రుద్దే పని లేకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. పన్నీర్ని ఇలా పొడి పొడిగా చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి పల్స్ మోడ్లో తిప్పుకోండి. పల్స్ మోడ్లో పెట్టి మధ్య మధ్యలో ఆపుతూ చెక్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. పన్నీర్ అనేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా స్మూత్ పేస్ట్ లాగా ఉండాలి. ఇంకా ఈ పేస్ట్తో మనం చిన్న చిన్న బాల్స్ చేసుకోవడమే. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అరచేతుల్లో పెట్టేసి ఇక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఉండలు చుట్టుకోవడమే. ఇందులో ఎలాంటి పిండి వేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఇలా ఈజీ ప్రాసెస్లో రసగుల్లాలు చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. బయట అమ్మే రసగుల్లాల టెక్చర్ టేస్ట్ ఎలా ఉంటుందో యాస్టీస్గా మనం ఇంట్లో చేసుకున్న ఈ రసగుల్లాలవి కూడా అలాగే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని వాటర్ బాయిల్ అవుతూ ఉంటే ఈ రసగుల్లాలను ఒకేసారి కాకుండా ఇలా గ్యాప్ ఇస్తూ ఒక్కొక్కటిగా వేసుకోండి. వాటర్ అనేది మనకి ఇలా మసులుతూ ఉండాలి. ఇక్కడ నేను కలర్ కోసం పారిజాతం స్టెమ్స్ని వాడాను. పారిజాతం స్టెమ్స్ని మనం కుంకుమ పువ్వుకి ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు. కుక్కర్ విజిల్ పెట్టద్దు, అలాగే గ్యాస్ కట్ కూడా పెట్టద్దు. ఇలా మూత పెట్టేసి రసగుల్లాలని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను. చూడండి రసగుల్లాలు డబల్ అయ్యాయి. మళ్ళీ మూత పెట్టేసి రసగుల్లాలను ఉడకనివ్వాలి. రసగుల్లాలని ఎప్పుడు కూడా పెద్ద గిన్నెలో లోతు ఎక్కువగా ఉన్న గిన్నెలో చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక 100 ml వాటర్ పోయండి. మళ్ళీ వాటర్ పోసి ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసాను. ఇలా వాటర్ సగం కావాలి. రసగుల్లాలు అయ్యాయో లేదో ఇలా చెక్ చేసుకోండి. 1 గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక రసగుల్లాను ఇందులో వేయండి. గట్టిగా పిండి ఈ వాటర్లో వేయండి. అది వాటర్ని పీల్ చేసుకొని రౌండ్గా తయారవుతుంది. ఇలా ఉంటే మనకు రసగుల్లా రెడీ అయినట్టు. మీరు ఎన్నిసార్లు గట్టిగా పిండి వేసినా అది మళ్ళీ వాటర్ని లోపలికి పీల్చుకొని రౌండ్గా తయారవుతుంది. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా రసగుల్లా రెడీ అయినట్టు. స్టవ్ ఆపేసి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఐస్ క్యూబ్స్ని తీసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్లో మనం రసగుల్లాలను వేయాలి. ఇలా రసగుల్లాలను ఐస్ క్యూబ్స్లో వేయడం వల్ల పైన కొద్దిగా గట్టిగా ఉండి లోపల స్పాంజీగా సాఫ్ట్గా ఉంటుంది. మెల్లిగా ఒక్కొక్కటి తీసుకుంటూ వేయండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉండి మనం స్పూన్ పెట్టినప్పుడు విరిగిపోతుంది. అలాగే అంచులు షార్ప్గా ఉన్న స్పూన్స్ కూడా పెట్టకండి. ఇక్కడ చూడండి వాటర్లో ఫ్యాట్ అంతా పైకి తేలుతూ కనిపిస్తుంది. టోన్డ్ మిల్క్ తీసుకున్నా కూడా కొద్దిగా ఫ్యాట్ అనేది వచ్చింది. మీరు ఇంకా ఫుల్ ఫ్యాట్ తీసుకున్నారనుకో ఇంకా ఫ్యాట్ అనేది బాగా ఎక్కువగా ఉండి మనకు రసగుల్లాలు అనేవి టేస్ట్ బాగుండవు. అందుకే రసగుల్లాలకి ఐస్ క్రీమ్స్కి టోన్డ్ మిల్కే యూస్ చేయండి. మనం ఫస్ట్ షుగర్ సిరప్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది చల్లారిపోయింది. ఇప్పుడు ఆ సిరప్లో రసగుల్లాలను తీయగా మిగిలిన సిరప్ని ఈ సిరప్లో వేసి ఈ షుగర్ సిరప్ని రెడీ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు చల్లటి వాటర్లో వేసుకున్న రసగుల్లాలని ఇలా వాటర్ మొత్తం పిండేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పిండేసి ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక కుక్కర్లో ఉన్న మిగిలిన సిరప్ని కూడా మొత్తం పోసేస్తున్నాను. మీకు సిరప్ ఎక్కువ కావాలంటే పోసుకోండి, లేదంటే అవసరం లేదు. మనకు రసగుల్లాలు రెడీ అయిపోయాయి. ఇక్కడ మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉందో. లోపల మనకి ఇలా జాలీలాగా రావాలి. ఇలా జాలీలాగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా రసగుల్లా వచ్చినట్టు. ఇలా ప్రెస్ చేస్తే కూడా సాఫ్ట్గా బౌన్స్ అవుతుంది. మీకు తీపి ఎక్కువగా కావాలి అంటే షుగర్ని 300 గ్రామ్స్ వరకు కూడా వేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ ట్రిక్స్ ఫాలో అవుతూ మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.